నమస్తే, ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. యాక్చువల్ కేసు ఏంటి అంటే మా మేనల్ నుండి మేమే చదివించామన్నమాట. హోటల్ మేనేజ్మెంట్ చదివాడు. మీ ఇంట్లో మీ ఎవరున్నారు? మా ఆడపడుచు గారు. మీ ఆడపడుచు గారు అబ్బాయి ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నాడండి? పేరెంట్స్ చెప్పొస్తానని సమ్మర్కి వెళ్ళాడు. వెళ్ళిన ఆయన మ్యారేజ్ ఫిక్స్ ఏ సంవత్సరం అండి ఇది? ఇది 16లో. అతని పెళ్లి టైంకి అతని ఏజ్ ఎంత? చాలా చిన్న. 22 years. అంత చిన్న అబ్బాయికి ఎందుకు పెళ్లి చేశారు? వాళ్ళ మదర్ చేసింది, చేసుకున్నాడు. చదువు అప్పుడే కంప్లీట్ అయ్యిందండి. అంత చిన్న పిల్లోడికి పెళ్లి అవసరం ఏంటి? ఆ విలేజ్ లోనే ఆ ఇంటి పక్కన అమ్మాయి, నేను కూడా అక్కడే కాలేజ్ అన్న రిలేషన్ ఇక్కడ అన్న నన్ను కూడా నీ బండి మీద తీసుకొని వెళ్ళరా అని అడిగేది. అమ్మాయి వాళ్ళ మదర్ కూడా పిలిచి బండి ఎక్కించి పంపించింది. ఆ అమ్మాయి వెళ్ళేటప్పుడు చెప్పేదంట అబ్బాయికి ఏమని అంటే, అన్న నువ్వు చాలా వాడు నిజంగా అందంగా ఉంటాడు. అన్న అంటే ఏంటి, అందంగా ఉంటావు ఏంటి? అమ్మాయి ఊర్లో ఎవరికి నచ్చదన్నా నువ్వు ఎలా చేసుకున్నావు, మా అమ్మ రోజు అనిద్ది అని కొంచెం బ్యాడ్ వర్డ్స్ అన్ని వాడేదంట వీడి దగ్గర. రోజు ఈవినింగ్ ఫోన్ చేసి, నాకు కడుపులో నొప్పిగా ఉందన్న, కొంచెం మీ ఇంటికి వస్తాను, నేను మీ ఇంటికి వచ్చి టీ పెట్టుకొని తాగి కాసేపు రెస్ట్ తీసుకుందాం అనుకుంటుంటే రారా బుజ్జి అని చెప్పాడు. ఒక 1 week వెళ్ళిందంట. అమ్మాయికి హెల్త్ కొద్దిగా ఏదో బాగాలేక అమ్మాయి వాళ్ళ అమ్మ ఇంట్లో అబ్బాయి ఒక్కడే ఉన్నాడా? ఉన్నాడు. అప్పటికి పిల్లలమ్మ వాళ్ళకి లేరండి. సో ఈ అమ్మాయి టీ కావాలన్న టైంకి అక్కడ భార్య అయితే లేదు. అలా ఇద్దరు దగ్గర అయిపోయి ఒక లెవెల్కి వెళ్ళిపోయి ఏది అన్నా చెల్లెలు అనుకుంటూనే రూమ్స్కి వెళ్ళడము, ఫోటోలు, బీభత్సమైన వీడియోలు తీసుకున్నారు, రకరకాల వీడియోలు. ఇంకా ఎంతకాలం ఈ ప్రయాణం? ఈ ప్రయాణం బాగానే 1 year పైన నడిచిందంట. ఒకరోజు అమ్మాయి చెప్పిందంట, మీ ఆవిడని నీకు పిల్లలు కాలేదు కదా, నీ భార్య నొప్పించు, లేకపోతే నేను నా దగ్గర ఇన్ని వీడియోస్ ఉన్నాయి, ఇవన్నీ బయట పెట్టేస్తాను, 2-3 లక్షలు డబ్బులు తీసుకున్నాను. అమ్మాయి వాళ్ళ అమ్మ? తల్లి కూతురు ఇద్దరికి తెలుసు ఆ విషయం. 21లో షాప్ పెట్టాడు, 22 దాకా రిలేషన్ నడిపించాడు, 23లో విషయం బయటపడిందా జనాలకి? అమ్మాయే ఆడికి పెళ్ళయిందని తెలిసి వచ్చింది, అన్నయ్య అని పిలుస్తూ ఇంట్లో అన్ని రకాల ఫుడ్లు వండి పెట్టింది, అన్నయ్య అని పిలుస్తూ పక్కెక్కి పడుకుంది. సంవత్సరం పాటు వాళ్ళిద్దరికి ఫిజికల్ రిలేషన్ ఉంది. ఇదిగోండి ఫోటోలు. అయితే పవిత్రమైన మాట పెట్టుకొని దరిద్రపు పని చేసిన 2 క్యారెక్టర్ల గురించి మాట్లాడుతున్నాం మనం. వాళ్ళిద్దరూ ఒక రూమ్కి వెళ్ళడం, ఆ అమ్మాయి చున్నీ తీయడం, ఆ అమ్మాయి అవుట్రేజింగ్ మోడెస్టీ ఆఫ్ ఉమెన్ అనే ఇన్సిడెంట్లు అవన్నీ జరగడం, ఫిజికల్గా కమిట్ అవ్వడం, అదంతా స్టోరీ అబ్బాయికి సంబంధించి. రేప్ కేసు ఆ అబ్బాయి మీద 100% పడుతుంది, పడాలి, పడింది. ఈ కేసుతో నేను చాలా సార్లు సఫర్ అయ్యి ఒకసారి సూసైడ్ కూడా అటెంప్ట్ చేశాను నేను. నాకేం లేదు మేడం, మా బాబు ఒక్క కేసు మీరు వాదించి ఈ షో తరపు న్యాయం చేయండి మేడం, మీకు కాళ్ళు పట్టుకుంటా. ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ అందరికంటే ఒక రోజు ముందుగా మీరు చూడాలి అనుకుంటే వెంటనే డౌన్లోడ్ చేయండి హిట్ టీవీ యాప్. ఇందులో మీరు నచ్చే మెచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్.